ఆనంద నిలయానికి అభిముఖంగా కొలువుదీరిన పవనసుతుడి మందిరమే బేడి ఆంజనేయ స్వామి ఆలయం. తిరుమల సన్నిధి వీధిలో శ్రీవారికి అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు ధరించి శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అంజనాద్రి పర్వతంపై అల్లరి చేస్తున్న హనుమంతుడిని తల్లి అంజనాదేవి మందలించి కాళ్లకు చేతులకు బేడీలు వేసి శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందట. అందుకే ఇక్కడ స్వామిని బేడి ఆంజనేయునిగా పిలుస్తారని ఐతిహ్యం. ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం, గర్భాలయం అనే 2 భాగాలుగా నిర్మితమైంది. గర్భాలయంలో స్వామివారి 6 అడుగుల నిలువెత్తు గంభీరమూర్తి ఐహిక వాంఛలను తృణప్రాయంగా వదిలేసి భక్తి తత్వానికి బందీ అయితే దేవదేవుడి కృప మనపై మెండుగా ఉంటుందనే పరమార్థాన్ని ప్రబోధిస్తుంటుంది. ఆ స్వామి దర్శనం భక్తులకు అభయప్రదాయకం. ఏకశిలా గోపురంతో ఆకట్టుకునే బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుగా ప్రదక్షిణ మండపాన్ని కూడా టీటీడీ నిర్మించింది. ప్రతిరోజు త్రికాల అర్చనల్లో భాగంగా ఆనంద నిలయంలో శ్రీవారికి నివేదనల అనంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శ్రీ బేడి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించిన అర్చకులు ఆ శేషహారతిని దాసభక్తి పారాయణునికి సమర్పించడం సంప్రదాయం. అనంతరం రాముల వారి మెడలోని పూలహారాన్ని రామభక్తుడు హనుమంతునికి అలంకరించి నివేదనలు సమర్పిస్తారు.